ది ఫ్యామిలీ మ్యాన్ 3 చిరంజీవి సీక్రెట్ స్టోరీ. ఈ రోజు ఇండియా మొత్తం షేక్ చేస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 3 రిలీజ్ అయ్యింది. కానీ మన తెలుగు పబ్లిక్ కి తెలియని ఒక మాస్ బాంబ్ ఉంది. చిరంజీవి గారు వదిలేసిన ఓ కథ ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తున్న వెబ్ సిరీస్ గా ఎలా మారిందో ఫుల్ డీటెయిల్స్ గా చెప్పుకుందాం. సీన్ ఏంటంటే రాజ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ మొదట సినిమా రేంజ్ లో ప్లాన్ చేశారు. అది నేరుగా అశ్విన్ దత్ గారి చేతిలో దాటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి చేరింది. కథలో మధ్య వయసు ఉన్న స్పై, 2-3 దేశాల మధ్య టెర్రరిజం గేమ్, ఫ్యామిలీ మిషన్ కాన్ఫ్లిక్ట్, తండ్రిగా ఏజెంట్ గా 2 ప్రపంచంలో సర్వే అయ్యే హీరో. చిరుగారి కథ విని ఇది కొత్తగాను తీవ్రంగాను ఉంది అన్నారు. కానీ ఖైదీ 150 భారీ హిట్ అయ్యాక అభిమానులు ఎలా రిసీవ్ చేస్తారన్న ఓ చిన్న డౌట్. రాజ్ డీకే సార్ మీకు సెట్ అయ్యేలా పిల్లల పాత్ర తీస్తాం అయితే కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఫీల్ ను కాపాడడానికి ఆ పాత్రను వదిలేశారు. అదే కథ ఆ తర్వాత వెబ్ సిరీస్ ఫార్మాట్ లో రీస్ట్రక్చర్ అయ్యింది. మనోజ్ బాజ్పాయ్ కెరియర్ గోల్డెన్ చాప్టర్స్ మొదలయ్యాయి. చిరు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్క గోల్డెన్ ఛాన్స్ ఆయన కెరియర్ లో మిస్ అయింది. ఇప్పుడు అసలు హీట్ ఏంటంటే ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఇవాళ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ లో ఉన్న మసాలా, టెన్షన్, ట్విస్ట్లు పక్కా 1000 రెట్ల ఉంది. దేశం యొక్క అతి సెన్సిటివ్, అతి ప్రమాదకరమైన ఏరియా. అక్కడ చైనా మాఫియా, డ్రాగన్ రూట్స్, బ్లాక్ నెట్వర్క్స్ అన్ని కలిసి ఉండే స్థలం. ముఖ్య విలన్ చైనా డ్రాగన్ లార్డ్స్. ఇతని మైండ్ గేమ్స్ రియల్ వరల్డ్ డార్క్ వెబ్ లెవెల్. శ్రీకాంత్ తివారీ ఈసారి హీరో కాదు, మోస్ట్ వాంటెడ్ అరెస్ట్ వారెంట్ కలిగిన వాడు. ఆఫీస్ టీమ్ వెంబడింపు, ఫ్యామిలీ టెన్షన్స్, దేశం మొత్తం అతన్ని వెతుకుంటుంది లేదా అతనే దేశానికి రక్షిస్తున్నాడా అన్నట్టు ఉంటుంది. కొత్త క్యారెక్టర్స్ జైదీప్ హాల్వర్త్, నిర్మిత్ ఖావ్, ఈ ఇద్దరు పవర్. ఈ సీజన్ గేమ్ చేంజర్స్. ఫ్యామిలీ డ్రామా, ఫన్, ఎమోషన్స్. శ్రీకాంత్ తన పిల్లలకు నేను ఏజెంట్ ని అని చెప్పే సీన్ అది పక్కా మీమ్స్, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి. యాక్షన్ లెవెల్, గెస్ట్ అపీరెన్స్, గ్రౌండ్ వార్ అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈ సీజన్ మేజర్ ట్విస్ట్ ఒకటే ఆఖరి ఎపిసోడ్ లో చూపించారు. అది చూసాక మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ సిరీస్ యొక్క రియల్ బ్యూటీ ఏంటంటే ప్రతి మనిషి ఇన్సైడ్ స్టోరీ అదే. సర్వే అవ్వాలంటే 2 ఉండాలి. మన ఫ్యామిలీ సపోర్ట్, మన పని చేసుకోవాలి రెగ్యులర్ గా. శ్రీకాంత్ తివారీ కూడా మనలానే జీవితం అంటే కష్టాలు మీద యాక్షన్, ప్రేమ మీద కమిట్మెంట్ అని చెప్తాడు. మన జనం కూడా ఇలాగానే ఉంటారు. పగలు వర్క్, రాత్రి ఫ్యామిలీ చూసుకోవడం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడతారు. అందుకే ఫ్యామిలీ మ్యాన్ 3 మన భాష మాట్లాడకపోయినా మన హృదయం మాత్రం అర్థం చేసుకుంటుంది. చిరంజీవి వదిలేసిన కథ ఈ రోజు దేశాన్ని షేక్ చేస్తున్న వెబ్ సిరీస్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ 3 చూడండి. కామెంట్స్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్